శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. సో నమస్తే, నేను మీ పావని. ఇమ్మడి రవి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగుతుంది. ఇమ్మడి రవి అరెస్ట్ పైన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. హాయ్ అండి, నమస్తే. హాయ్. సో మనం చూసుకున్నట్లయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, ఐబొమ్మ ఇమ్మడి రవి. సో దాన్ని సమర్థిస్తున్నారా మీరు? అది మంచి పని చేశారు పోలీసులు, ఎందుకంటే అలాంటి వాడు దొరకాల్సిందే. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు ఒక మూవీ మీద అప్రాక్సిమేట్లీ 700 పీపుల్ వర్క్ చేస్తారు, సెట్ డిజైనింగ్ వగేరా వగేరా వగేరా. ఒక రకంగా 5-6 డిపార్ట్మెంట్స్ స్పెసిఫిక్గా చెప్పలేము, ఒక 10 to 15 డిపార్ట్మెంట్స్ అని వస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ పొట్టగొట్టినట్టే కదా, వాళ్ళందరి ఫ్యామిలీస్ని రోడ్ మీద వేసినట్టే కదా ఇండైరెక్ట్గా. సో అలాంటి వాడు దొరకాల్సిందే. ఐ థింక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ రైట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. కానీ అందరూ ఏమంటున్నారంటే మేము టికెట్ రేట్స్ పెంచడం వల్లనే ఇలాంటి పైరసీ మూవీస్ చూస్తున్నాం, ఒకవేళ టికెట్ రేట్స్ అనేది తగ్గిస్తే ఇలాంటి వెబ్సైట్లు, ఇల్లీగల్ వెబ్సైట్ చూడం కదా అని చాలామంది అంటున్నారు. సామాన్య ప్రజలకు ఇప్పుడు ఒక కుటుంబం వెళ్ళాలంటే అట్లీస్ట్ 1200 కావాల్సిందే ఈ జనరేషన్లో. దానిపై మీ ఒపీనియన్? 1 వీక్ కూర్చోండి, 1 వీక్ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే 1 వీకే కదా రేట్లు ఉండేవి. 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా రేట్లు తగ్గిస్తున్నారు. పెట్టిన బడ్జెట్ రికవరీ చేసుకోవడం కోసం ప్రొడ్యూసర్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు అంటారు గ్లోబల్ సినిమాకి వెళ్ళాలి, గ్లోబల్గా వెళ్ళాలి, మన తెలుగు వెళ్ళాలి, మన ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్ వెళ్ళాలి. మళ్ళీ బడ్జెట్ అంతా పెట్టాలి కదండి, దాంట్లో మనం ఏం చేయలేం. పెట్టిన బడ్జెట్ రికవర్ అవ్వాలి. సో ఇట్స్ మేక్ సమ్ సెన్స్. కానీ ఇప్పుడు 1500 అట్లా కాకుండా కొంచెం టికెట్ రేట్స్ తగ్గిస్తే బెటర్ అంటారా? ఎందుకంటే నార్మల్ పీపుల్స్ వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు, కానీ మొదటి రోజు వెళ్ళాలంటే అట్లీస్ట్ 1500-1000 కావాలి. అలాంటి వాళ్ళ కోసమైనా అలా నేను లేదు. ఇప్పుడు ఎవరైనా వెళ్తారు, ఫ్యామిలీస్ ఇప్పుడు ఫ్యామిలీస్ అనేది 1 వీక్ తర్వాత వెళ్తారు. 1 వీక్ మాత్రమే మనకు టికెట్ హైక్స్ అనేవి ఉంటాయి. మోరోవర్ ఇప్పుడు చాలా వరకు కమిషన్ రేట్స్ మీద జరుగుతుంది. అండ్ హీరోలు వాళ్ళ మార్కెట్ డే బై డే మార్కెట్ అనేది కూడా బాగా పెరిగిపోతుంది. సో దానికి తగ్గట్టు ప్రమోషన్స్, ఒకప్పుడు అంటే ప్రమోషన్స్ లేకపోయి జస్ట్ హీరో సినిమా రిలీజ్ అయింది డేట్ అనౌన్స్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ వగేరా వగేరా. ఒకప్పుడు ఏంటంటే రివ్యూస్ ఉండేవి కాదు, ఇప్పుడు రివ్యూ ఛానల్స్ ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ రివ్యూ పెట్టేస్తున్నాడు. సో అది కూడా కొంచెం సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కదండి. సో దాన్ని కూడా మనం కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు చూసినా ప్రొడ్యూసర్లు అయితే తప్పు, ప్రొడ్యూసర్ అలా పెంచితే మేము ఇలా చూస్తాము అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ తప్పు ఉంది, మన సైడ్ తప్పు ఉంది. వాళ్ళు అలా పెంచడం తప్పే, మనం అలా చూడడం కూడా తప్పే. కానీ మనది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా మీద ఎంతమంది ఆధారపడుతున్నారో తెలుసు. ఎన్నో వందల కుటుంబాలు దాని మీద ఉన్నాయి. ఇప్పుడు మన ఈ ఫిలిం నగర్ ఏరియాలోకి వెళ్తే మార్నింగ్ ఎంత ఉంటారో మీరు ఒకసారి చూడండి. ఫిలిం నగర్ ఏరియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. సో మనం చూసినట్లయితే ఇటు ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కదా. సో ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? కొంతమంది నిర్మాతలు అయితే ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇలాంటి వాళ్ళని చాలా అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఆ ప్రొడ్యూసర్ ఎవరు చెప్పారు అని కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటికి జరిగింది అనుకో, వాడిని చూసి ఇంకోటి భయపడతాడు. ఒకరిని కొట్టామనుకో, వాడిని నేను కొట్టే స్టైల్ చూసి నాకు భయపడాలి, ఒకడు ఆటోమేటిక్గా భయపడతాడు. సో వీడికి జరిగింది అనుకో, అమ్మో నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి వాడు కూడా ఇంకోటి తయారు చేయాలని కూడా భయపడతాడు. సో ఇట్ మేక్స్ సమ్ సెన్స్. ఎన్కౌంటర్ కానీ అలాంటిది కొంచెం గట్టి శిక్ష చేయాలి. ఎన్కౌంటర్ అనేది ఒక చిన్న శిక్ష, ఎందుకంటే అది బుల్లెట్ తగిలే లోపే చచ్చిపోతాడు, తగిలిందంటే తెలిసే లోపే చచ్చిపోతాడు. దాంట్లో ఏముందని నొప్పి, కొంచెం గట్టి శిక్ష తినేసి చంపేయాలి అప్పుడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకే ఎన్కౌంటర్ చేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళకు చేయడం అవసరం అంటారా? అక్కడ ప్రూఫ్స్ దొరికాయా? అక్కడ ప్రూఫ్స్ ఉంటే ఎన్కౌంటర్ చేయడంలో తప్పలేదు. ప్రూఫ్స్ లేకుండా ఎన్కౌంటర్ అనేది అది పోలీసుల మెడకే చుట్టుకుంటుంది. ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఏదైనా చంపేశారంటే ఒక మేక్ సమ్ సెన్స్. ప్రూఫ్స్ లేకుండా ఎన్కౌంటర్ అంటే వాళ్ళు మెడకే చుట్టుకుంటారు. ఇక్కడ 100% ప్రూఫ్స్ ఉన్నాయి. సో చంపడం అని కాదు, కానీ కొంచెం గట్టి శిక్ష చేయాలి. లైక్ జీవిత ఖైదీ, లేదా ఒక ప్రొడ్యూసర్లు అందరికీ సారీ చెప్పించడం, లేదా అలా పాతకాలంలో శిక్షలు ఉంటాయి కదా, అలాంటి ఏదైనా మంచి శిక్ష చూసి చేస్తే బెటర్. కానీ పోలీసులు ఇన్ని రోజులు కష్టపడి పట్టుకున్నాము రవిని అని అంటున్నారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళేం కష్టపడలేదు, రవి వాళ్ళ భార్యనే పట్టించింది అంటున్నారు. మరి పోలీసులు ఎంత కష్టపడ్డా వేస్టే కదా. వాళ్ళ వైఫ్ పట్టించిందా, అతనే దొరికాడా అంటే నేను థీరీస్ చూసాను. 2 థీరీస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి వాళ్ళ వైఫ్ పట్టించింది అంటారు, ఇంకోటి ఏంటంటే తన ఆస్తులు అమ్ముకోవడానికి ఇండియాకి వచ్చాడంటే అప్పుడు పోలీసులు పట్టుకుంటా అన్నారు. ఇందులో ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు, అది పోలీసులే చెప్పాలి. మోర్ ఓవర్ తన వైఫ్ పట్టించిందా అనేది సెకండ్ ఆప్షన్. తను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ వైఫ్ తనని చేతకాడు కానివ్వండి, సో ఈగో అటైన్ చేశాడు. సో ఏదైనా సరే ఒక రకంగా చాలామందిని దెబ్బతీశాడు. అది వాళ్ళ వైఫ్ పట్టించిందా, పోలీసులో పట్టుకున్నారో మనకు తెలియదు.
ఒక రకంగా చెప్పాలంటే పోలీసులే పట్టుకుంటారు. సో మనం చూసినట్లయితే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది జనాలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, సామాన్య జనాలు. సో మీరు సమర్థిస్తున్నారా ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం? అంటే ఇక్కడ 2 వ్యూస్ ఉంటాయండి, 2 కోణాలు ఉంటాయి. యాక్చువల్గా మెయిన్ చట్టపరంగా రవి గారు చేసింది చాలా తప్పు. ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకొని చాలామంది ఉంటారు. ప్రొడ్యూసర్లే కాకుండా ఇప్పుడు మీరు ఈసగూడ, ఇంద్రానగర్, వెంకటగిరి వెళ్తే కొన్ని వేలాది మంది కార్మికులు ఫిలిం ఇండస్ట్రీ నమ్ముకొని బతుకుతారు. సో సమస్య వాళ్ళతో పాటు ప్రొడ్యూసర్లు కూడా, ఎందుకంటే కాస్ట్లీ. ఇప్పుడు బాహుబలి లాంటి మూవీ కావాలంటే సినిమా ఇండస్ట్రీకి బాగా డబ్బులు కావాలి, ఒక 400 crores పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రొడ్యూసర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మా డబ్బులు మాకు రావాలి కదా, ఇదో గుర్తుపెట్టుకోండి. ఏమంటే వాళ్ళకు మాకు కావాల్సిన డబ్బులు మాకు రావాలి, లాభం కావాలి కదా, ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఇక రవి గారు చేసేది ఏంటి, సినిమాను పైరేట్ చేసేస్తారు. ఓకే, చట్టపరంగా, కోర్టు పరంగా, న్యాయపరంగా ముమ్మాటికి తప్పు. కొత్తగా ఇంకోటి ఏం చూసామంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ జరిగింది, ఇది ముమ్మాటికి శిక్షార్హుడు. దీనికి మనము దానికి ఈ విషయంలో రవిని మనము సపోర్ట్ చేయలేము. అది కోర్టు పని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పని వాళ్ళు చేస్తారు. తర్వాత కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, డేటా, సమ్ కాంటాక్ట్ నెంబర్ కానీ, పాన్, ఆధార్ కార్డ్, సమ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అది లీక్ అయి ఉంటుంది, దాన్ని కూడా వెళ్ళాలి. సో చట్టపరంగా ఇవి తప్పే. 2 కోణాలు ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు అనేది, నేను ప్రొడ్యూసర్ లాస్ అవుతున్న దానికి ఏకీభవిస్తాను. సినిమా బాగా తీస్తున్నారు కాబట్టి. కాబట్టి ఇండియాలో ఒక పాపులేషన్ 150 కోట్ల మంది ఉన్నారు. మనం ఫ్రీగా నమ్ముతున్నాము. సమ్ టైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ కూడా సినిమా హాల్ నడుస్తుంది. సినిమా గుడ్ మూవీ అయితే సినిమా హాల్కి వెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడు అత్తారింటికి దారి ఉంది, సగం సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా హిట్ అయింది. సో నేను ఓటీటీలో చూస్తాను. నేను ఎగ్జాంపుల్, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఓటీటీలో సమ్ పైరేటెడ్ రవి గారిది ఐబొమ్మలో నేను చూస్తున్నా అనుకుందాం. నాకు టైం షెడ్యూల్ లేక, నాకు లీవ్ లేక, సమ్ బిజీగా ఉండి, లేదా నేను ఎక్కడో డిస్ట్రిక్ట్ అవుట్ కార్ట్స్లో ఉంటాను, నాకు ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి నేను విలేజ్లో ఉండి, గ్రామస్తుని అనుకుందాం, పట్టణంకి వచ్చే సినిమా చూడలేను కదా. సో నేనేం చేస్తాను, నా విలేజ్లో కూర్చొని నేను సినిమా చూస్తాను, నచ్చింది అనుకొని వచ్చేస్తాను. అందరూ ఐబొమ్మ ఆ పైరేటెడ్ సినిమా చూడం కదా, సినిమా హాల్కి వస్తాం. సో ఇండియాలో 150 కోట్ల మందిలో సినిమాలు చూసే వాళ్ళు ముందున్నారు. ఆ పాపులేషన్ నుండి డబ్బులు వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల, పైరేటెడ్ సినిమా వల్ల లాస్ అయ్యి, సినిమా బాగలేకపోతే లాస్ అయిన తప్ప ఈ ఓన్లీ పైరేటెడ్ వల్ల లాస్ అయిన సందర్భాలు లేవు. ఓకే, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఉంది, అది మీకు కనబడట్లా. గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ ఏమో లాస్ అవుతుంటున్నాము. ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక ప్రొడ్యూసర్స్ అంటున్నారు కదా, నేను ఎగ్జాంపుల్ ఐబొమ్మ ద్వారా సినిమా చూసిన, నాకు నచ్చింది అనుకోండి, ఇంకో ఇద్దరిని పట్టుకొని సినిమా హాల్కి వస్తా. సో ఐబొమ్మ వల్ల ఫిలిం ఇండస్ట్రీకి లాభమే జరుగుతుంది. ఇంకొక పక్క సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే 2 days అంతా సినిమా అభిమానులు ఉంటారు. వాళ్ళకి సినిమా అంటే ఒక అభిమానము, పిచ్చి అనొచ్చు, ఒక సినిమా ఆ కుతూహలం ఉంటుంది సినిమా చూడాలని. ఆ పాపులేషన్ మన ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఫస్ట్ 3-4 daysలో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓకే, రాకపోతే చెప్పండి, ఒక 20 years బ్యాక్ ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు వాళ్ళ 20-30 years బ్యాక్ వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎన్ని? లాస్ అయి అంటున్నారు కదా. ఒక లాస్ అయితే ఇప్పుడు 20 years బ్యాక్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇప్పుడున్న ప్రొడ్యూసర్ అందరు వాళ్ళ పేరు చెప్పట్లేదు, ఫిలిం ఇండస్ట్రీ అప్పుడు 20-30 years బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, ఎన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేశారు, ఎన్ని సినిమాలకు లాభాలు వచ్చినాయి, మీరు ఎన్ని సినిమాలకు ట్యాక్స్ కట్టారు, ఐటీ రిటర్న్స్ కానీ, జీఎస్టీ కానీ, మీరు చట్టపరంగా ఉన్నారా? ఓకే, మీరు చట్టపరంగా మీరు ఉన్నారా? మీకు లాస్ అవుతుందని మీరు అన్నారు కదా, మీరు చట్టపరంగా ఉన్నారా? మీకు ఎన్ని సినిమాల కలెక్షన్ వచ్చింది, జెన్యున్గా మీరు ఎంత ట్యాక్స్ కట్టారు? మీరు కూడా ఎస్కేప్ చేస్తున్నారు కదా ఏదో ఒక లూప్ పెట్టుకొని. ఓకే, సో ఇప్పుడు ఆలోచించండి, 30 years బ్యాక్ మీరు ఎక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సో ఓవరాల్గా లాభం వచ్చి ఒక సినిమా లాస్ రావచ్చు, లాభం రావచ్చు, మీ మిస్టేక్ ఉండొచ్చు. ఒక హీరోకు అన్ని కోట్ల 100 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు? నేను నెలంతా కష్టపడితే 30,000 రావట్లేదు సార్. ఒక ఆటోతో కష్టపడితే నెలకు 10,000 రాబోయట్లేదు సార్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు ₹1,00,000 రావట్లేదు సార్. ఆయన ఏమున్నాడు సార్? ఒక హీరోకి అదనంగా ఏమున్నది సార్ చెప్పండి? ఒక హీరోకి అదనంగా ఏమున్నది సార్? ఇండియా బార్డర్లో కష్టపడే సైనికుడి కన్నా ఎక్కువ ఉందా? ప్రాణం పోసే డాక్టర్ కన్నా ఎక్కువ ఉందా? వచ్చేస్తాయి. సో ఓకే, ఇప్పుడు మనతో అరుణ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి గురించే మాట్లాడుతున్నారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మీరు సమర్థిస్తున్నారా?
సమర్థించట్లేదు. ఒక విధంగా ఇది పైరసీ ఏ విధంగా చేసినా తప్పే. కాకపోతే ఇది బేస్ ఆలోచించాలి మనం. టికెట్ రేట్స్ అంత ఎక్కువ లేకపోతే పేదవాళ్ళకి వాళ్ళు వచ్చి చూడలేవారు కదా. ఫస్ట్ డే నుంచి 1 వీక్ వరకు టికెట్ రేట్ 800, 1000 రూపీస్, 1500 ఎవరు పెడతారు మల్టీప్లెక్స్లో? మళ్ళీ దానికి తోడు పాప్కార్న్ రేటు 500 అలా ఎక్స్ట్రా ఉంటే పేదవాళ్ళు ఎలా చూస్తారు? ఇవి ఒక విధంగా పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు అనుకోవాలి. పైరసీ అనేది ఎట్లయినా తప్పే, కాకపోతే ఇది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు ఈ పైరసీ మూవీస్ అనేది ఆగిపోయే అవకాశం ఉందా? లేదు. ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రం ఇంకా 99 మంది పుట్టుకొస్తారు. ఏదైనా అంతే కదా. రెవల్యూషన్ ఎక్కడైనా సరే ఒకరిని అనగదొక్కితే ఇంకొక 100 మంది పుట్టుతూనే ఉంటారు. బేస్ సమస్య ఎక్కడ ఉన్నదని మనం ఆలోచించాలి. మెయిన్ టికెట్ రేట్స్ తగ్గిస్తే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆయన పైరసీ చేసేవాడు కాదు, పేదవాళ్ళు చూసేవాళ్ళు కాదు. సో ఎందుకు ఎక్కువ సామాన్య ప్రజలే ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది మా నాయకుడు అయినా మా కోసం ఇదంతా చేశాడని చాలామంది అంటున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన వ్యూవర్స్ చూడండి ఒకసారి, అందరు పేదవాళ్ళే ఉంటారు. ఎవరు డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు వెళ్ళి మల్టీప్లెక్స్లో ఫస్ట్ డే చూడగలుగుతారు, కానీ పేదవాళ్ళు చూడలేవారు కదా. సో అరెస్ట్ చేయడం కూడా తప్పే. సో మనం చూసుకున్నట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఈ పైరసీ మూవీ చేసేవాళ్ళు సంఘ సేవలు చేయట్లేదు, ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు పెట్టుకొని థియేటర్లో మూవీ చూడండి అని అన్నారు. రాజమౌళి గారు టికెట్ రేట్ తగ్గించే విషయంలో ఎందుకు మాట్లాడు? టికెట్ పెంచే విషయంలో సపోర్ట్ చేస్తాడని తగ్గించే విషయంలో చేయడా? మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇమ్మడి రవికి చాలామంది కొంతమంది నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వద్దు అని అన్నారు. సమర్థిస్తారు అసలు మీరు? ఎన్కౌంటర్ చేసే అంత తప్పేం చేశాడు? ఆయన ఎవరినైనా మర్డర్ చేశాడా? ఏమైనా చేశాడా? చేయలేదు కదా. సో ఫైనల్గా ఏమంటారు? ఈయనకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేసేయాలి. ఇదేం పెద్ద తప్పేం కాదు. భారతదేశంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాడండి. చిన్న సమస్య, ఒక్కోసారి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాలి. సో ఇప్పుడు మనతోని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీరు ఐబొమ్మలో మూవీస్ చూసేవాళ్ళ? చూసేవాళ్ళం. సో మన రీసెంట్గా ఇమ్మడి రవి కూడా అరెస్ట్ అయ్యారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది లేదండి, కానీ అది కూడా ఒక రకంగా కరెక్టే అండి. ఎందుకంటే ప్రైవసీ మూవీస్ అనేది కరెక్ట్ కాదు, కానీ మూవీ టికెట్స్ కూడా రేట్లు పెంచడం వల్ల మేము దాన్ని చూస్తున్నాం. లేదంటే దాన్ని మేము ఎంకరేజ్ చేయం, కానీ ఒక రకంగా అది తప్పని మేము అనుకుంటున్నాం. మూవీస్ టికెట్స్ రేట్స్ తగ్గితే మేము ఐబొమ్మ జోలికి వెళ్ళాం కదా, అందువల్ల మేము అది చూస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మా నాయకుడు రవిని అరెస్ట్ చేయడం తప్పు, ఆయనను వదిలేయాలని చాలామంది సామాన్య ప్రజలు కూడా అనడం జరుగుతుంది. ఏమంటారు? సామాన్య ప్రజలు ఎందుకు రవికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? అది తను ఎక్కువ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి ఆలోచించి ఆ ప్లాట్ఫామ్ పెట్టారని మేము అనుకుంటున్నాం. అసలు ఏం జరిగిందని పూర్తిగా మాకు తెలియదు కదా అని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడం వల్ల పైరసీ మూవీస్ ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇతను ఒక్కరినే అరెస్ట్ చేశారు, ఈయన తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? ఏమో ఉండొచ్చు, వాటి గురించి పూర్తిగా మాకు తెలియదు. ఇప్పుడు మనం చూసినట్లయితే రవికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా అయితే కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు, మీరు సమర్థిస్తారా? ఇవన్నీ మాకు తెలియదండి, అసలు దానికి ఏ సెక్షన్లు ఉంటాయి ఏంటో అనేది తెలిసిన బట్టి మాట్లాడతాం, కానీ వాటి గురించి మాకు తెలియదు కదా. జస్ట్ అది ఏంటి పైరసీ మూవీ చూడాలా లేదనేది గురించి మీరు అడిగారు. దాన్ని చూడకూడదు, కానీ సినిమా టికెట్ల రేట్లు కూడా తగ్గిస్తే మా అలాంటి వాళ్ళకి బాగుంటుంది కాబట్టి అని అనుకుంటున్నాం. సో మనం చూసినట్లయితే రాజమౌళి కూడా అన్నారు, ఇలాంటి పైరసీ మూవీస్ చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా అని అన్నారు. మేము సపోర్ట్ చేయట్లేదండి, అలాంటి సినిమా టికెట్లు తగ్గిస్తే మేము దాన్ని ఎంకరేజ్ చేయం కదా, అట్లా జోలికి కూడా పోం కదా అని చెప్తున్నాం. అంటే దీనికి రాజమౌళిని ఏమంటున్నారంటే చాలామంది ప్రజలు, మీరు కూడా ఏం సంఘ సేవలు చేయట్లేదు కదా, ఎవరికి హెల్ప్ కూడా చేయట్లేదు, అట్లానే టికెట్ రేట్స్ కూడా తగ్గించట్లేదు, మీ మూవీ ఏదైనా వస్తే 1000 పైనే ఉంటుంది అని అంటున్నారు. అది నిజమైన, 1000 రూపాయల టికెట్ తక్కువ ఉండలేదు. అది 1000 రూపాయల టికెట్ అంటే మా అలాంటి వాళ్ళకి చాలా కష్టం, ఒక ఫ్యామిలీ కూడా కష్టం కదా. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక జస్ట్ పైరసీ మూవీ చేయడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయిందని మనకు తెలుసు, సో ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అంత పెద్ద శిక్ష అవసరం అంటారా అతనికి? నాకు తెలిసి అంత పెద్ద శిక్ష ఉరియడం అనేది కష్టం అండి, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి పోయింది వీళ్ళకి ఎలా వేస్తారు అనేసి నా ఉద్దేశం.
సో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ దీంతో అయిపోద్దా పైరసీ మూవీస్ క్రియేట్ చేయడం, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తారా? ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడంతో అయిపోద్ది అంటున్నారా? అలా అయితే అది ఎప్పటికైనా ప్రైవసీ అనేది ఎప్పుడు కంప్లీట్గా వెళ్ళదు, ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఈ టికెట్స్ హైక్ అయిపోతే అవి వస్తూనే ఉంటాయి, ఎలా అయినా వస్తాయి. ఒక అరెస్ట్ అయినంత మాత్రాన అవి రాకుండా అయితే వెళ్ళవు. సో ఇప్పుడు పైరసీ మూవీస్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తగ్గిస్తారంటారు అసలు ఆ నిర్మాతలు? అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మాకు ఎలా తెలుస్తుంది. సో మీరు ఐబొమ్మల మూవీస్ చూస్తారా? చూస్తాం మేడం. సో ఇమ్మడి రవిని అయితే రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేశారంటారు? చేయను మేడం, నేను సపోర్ట్ చేయను. అంటే మీరు ఓన్లీ ఇమ్మడి రవికే సపోర్ట్ అంటారా? ఎస్ మ్యామ్. ఎందుకు? ఎందుకంటే బయట ఎలా ఉన్నాయంటే సమాజం సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా పెంచుతున్నారు. కావున మధ్యతరగతి కుటుంబాలు సినిమా చూడాలంటే హై ప్రైజెస్ పెట్టి చూడాల్సి వస్తుంది. కావున అదే రవి చేసిన మూవీస్ పైరసీ ఇది కానీ కొంచెం అంటే మధ్యతరగతికి అందేలా ఉన్నాయి కనుక నేను సపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడు కేవలం వాళ్ళు టికెట్ రేట్స్ పెంచడం వల్లే ఇంత టికెట్ రేట్స్ ఉన్నాయి, అందుకే మీరు ఐబొమ్మల మూవీస్ చూస్తారా? ఎస్ మ్యామ్. సో మనం చూసినట్లయితే ఇప్పుడు రాజమౌళి కూడా అన్నారు వాళ్ళు ఏం సంఘ సభలు చేయట్లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు, దానిపై మీరేమంటారు? మరి రాజమౌళి కూడా సంఘసేవ ఏం చేయట్లేదు కదా మేడం. వాళ్ళు కూడా రేట్లు చాలా పెంచి మధ్యతరగతి దగ్గర వాళ్ళ కడుపును కొడుతున్నారు కనుక రాజమౌళి చేసింది కూడా కరెక్ట్ కాదు మేడం. ఆ బడ్జెట్లో ఎవరు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తారు, కానీ వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ఉండాలని ఎప్పుడు అనుకోరు కదా మేడం ప్రజలు. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇమ్మడి రవి మా నాయకుడు, ఆయన మా దేవుడు, మాకు ఫ్రీగా సినిమాలు చూపించారని చాలామంది అంటున్నారు, వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాం మేడం. ఇందులో రవి ఒక సమస్యగా చూస్తున్నారు కానీ చాలా సమస్యలు ఉన్నాయి మేడం స్టేట్లో. ఒక రేపిస్ట్ కానీ దీని పరంగా కానీ చాలా ఉన్నాయి. అవి ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత ఇవి చూస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను మేడం. సో కొంతమంది నిర్మాతలు ఉన్నారు, ఇటు ఇమ్మడి రవిని ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వదని చాలామంది అంటున్నారు, కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్స్. దాన్ని మీరేమంటారు? దీన్ని ఎన్కౌంటర్గా అంటే టెర్రరిస్టులు చాలామంది మొన్న బాంబ్ బ్లాస్ట్ అయింది, వాళ్ళని ఎన్కౌంటర్ వాళ్ళని